ఆదిలాబాద్ జిల్లాలో గూడు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భోరాజ్ మండలం రాంపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాసీడింగ్ కాపీలను అందజేశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల పనులను పూర్తి చేసేందుకు మరో 3 కోట్ల రూపాయల నిధులు అవసరమని కలెక్టర్ వెల్లడించారు. ఈ నిధులు మంజూరైన వెంటనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని, తద్వారా వారు గృహ ప్రవేశాలకు సిద్ధం కావచ్చని భరోసా ఇచ్చారు. రాంపూర్ గ్రామాన్ని జిల్లా లోనే ఒక ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రకటించారు. ఇళ్ల నిర్మాణంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సానుకూల స్పందన లభించిందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన పద్ధతిలో అర్హులైన పేదలకు ఎంపిక చేశామని, పట్టాల పంపిణీతో లబ్ధిదారులకు వారి ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు లభించిందని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాంపూర్ గ్రామం చాలా తెలివైన గ్రామం, అందులో అనుమానం లేదు. ఎంత తెలివైన గ్రామం అంటే, కానీ ఆ తెలివిని మంచికి ఉపయోగిస్తే మీ ఊరు ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా ఏర్పడే అవకాశం ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ ఊళ్ళో ఎంతమంది మేధావులు ఉన్నారంటే ఒక్కొక్కరు నోట్లకి నేను కొన్ని మాటలు వింటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత గొప్పగా ఆలోచిస్తారు, కానీ చిన్న విషయంలో ఎందుకు ఆ ఊళ్ళో ఈ పంచాయతీలు ఉంటే ఏదైనా పోతానే రాదు. సరే, ఏదైనా ఈ రాంపూర్ ఇళ్ళకు ఒక పరిష్కారం దొరికింది. సరే, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, నాయకులు కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకోసారి ఇంకో పార్టీ గెలుస్తుంది. నిన్నటిదాకా లింగం నుండి ఇలా శ్రీనివాస్ వచ్చిండు, మొన్నటిదాకా రామన్ నుండి ఇలా పాయల్ శంకర్ వచ్చిండు. ఈ రకరకాలుగా రాజకీయాలలో మార్పులు. ఇలా ఈ కలెక్టర్ రేపు ఇంకో కలెక్టర్ వస్తాడు, అంతకుముందు ఒక కలెక్టర్ ఉండే. ఇవన్నీ సహజంగా జరుగుతాయి.